హలో అండి అందరికీ. మనం ఈరోజైతే సింపుల్గా నాటుకోడి చికెన్ కర్రీ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా 1 కేజీ చికెన్ అయితే ఈ విధంగా శుభ్రం చేసుకుని కుక్కర్లో అయితే వేసుకోవాలి. చికెన్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలండి. ఈ విధంగా చికెన్ను కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల చికెన్ అయితే బాగా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. పక్కన వేరొక పెద్ద గిన్నె తీసుకుని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ని అయితే వేసుకోవాలి. తర్వాత అందులో 2 లవంగాలు, చెక్క, 2 బిర్యానీ ఆకులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలను వేసుకుని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ అయితే అందులో వేసుకోవాలండి. చికెన్ వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యిందండి. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుని ఒక 10 నిమిషాల పాటు అయితే మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. చికెన్ ఈ విధంగా ఉడికిన తర్వాత కర్రీకి సరిపడినంతగా మళ్ళీ కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడిని అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కర్రీని అయితే బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి, ఆనియన్స్, జీడిపప్పు వేసుకుని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి. తర్వాత కర్రీని బాగా కలుపుకుని ఈ విధంగా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు అయితే ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలండి. చికెన్ కర్రీలో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కర్రీ గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ టైంలోనే కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనాను వేసుకుని కర్రీని అయితే దింపేసుకోవచ్చండి. మనం కొంచెం చారులాగా కావాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో హాట్ వాటర్ని అయితే కొన్ని పోసుకుని ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు అయితే స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని కర్రీని అయితే ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనం కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలాను అయితే వేసుకుని బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, కర్రీ అయితే మంచిగా ఉడికిపోయిందండి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ రైస్లోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.